హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో మనకి వెటర్నరీ అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ ఫార్మడీ కోర్సులు ఉన్నాయన్నమాట. ఈ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ ఎంతవరకు వచ్చింది, ఏ కోర్స్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది, ఏ కోర్స్ కౌన్సిలింగ్ ఇప్పుడు జరుగుతుంది, అలానే ఇంకా స్టార్ట్ చేయని వాటికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్లో అన్ని కోర్సులకు సంబంధించి అన్ని కోర్సుల కౌన్సిలింగ్లకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందుగా వెటర్నరీ అనిమల్ హస్బెండరీ కౌన్సిలింగ్కి సంబంధించి చూసుకుంటే సో ఈ కోర్సులకు సంబంధించి రీసెంట్గానే 18 సెప్టెంబర్ వెబ్ ఆప్షన్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ అలాట్మెంట్ ఉంటుందన్నమాట. అలాట్మెంట్ వచ్చేసి మనకి 24 సెప్టెంబర్ రిలీజ్ చేస్తారు. సో అలాట్మెంట్ తర్వాత 26 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ లోపు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే వెబ్ ఆప్షన్ వచ్చింటారో మీరు వచ్చేసి 24 సెప్టెంబర్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అలాట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు సీట్ వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. సో 24th మీరు అలాట్మెంట్ అనౌన్స్ చేసుకున్న తర్వాత 26 సెప్టెంబర్ నుంచి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 28 సెప్టెంబర్న రిపోర్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సో బీఎస్సీ వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ కంప్లీట్ చేసినట్టు. ఫేజ్ 2 వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ అక్టోబర్లో స్టార్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ సంబంధించి చూసుకుంటే సో ఈ కోర్సులకు సంబంధించి మనకి రీసెంట్గానే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకి రీసెంట్గా కొత్త అప్డేట్ ఇచ్చారనమాట. సో మనకి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 25 సెప్టెంబర్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారనమాట. 25 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు సో మనం వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఎన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, సో వీటి గురించి సో ఆప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి సైడ్లో ఇంకా కొత్త అప్డేట్ ఏమి ఇచ్చారంటే సో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకి అప్డేట్ ఇచ్చారనమాట. సో దానికి సంబంధించి మన డేట్ చూసుకుంటే 21 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్ వరకు సో మీరైతే అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇంతవరకు కూడా మనకి అప్లికేషన్ ప్రింట్ ఫామ్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో దానికి సంబంధించి మనకి కొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు రేపటి నుంచి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి చూసుకుంటే ఈ కోర్సుకి సంబంధించి కౌన్సిలింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి మనకి రీసెంట్గా అంటే సెప్టెంబర్ 17న రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అనమాట. అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా బీఎస్సీ ఫిషరీస్కి ఫేజ్ 1 కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో బీఎస్సీ ఫిషరీస్లో మనకి ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి మనకి త్వరలో అప్డేట్ రావచ్చు. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి చూసుకుంటే ఈ కోర్సుకి సంబంధించి సో మనకి సెప్టెంబర్ 13 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ జరిగాయన్నమాట. ఫర్దర్గా అలాట్మెంట్కి సంబంధించి రిపోర్టింగ్కి సంబంధించి మనకి ఎలాంటి డేట్స్ కూడా ఇవ్వలేదు. మనం ఒకసారి సైడ్లో చూసుకుంటే అక్కడ మనకి ఏమి ఇచ్చారంటే విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి మనకి అక్కడ ఇచ్చారనమాట. సో కాబట్టి త్వరలోనే మనకి డేట్స్ రిలీజ్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అప్డేట్ చూసుకుంటే సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సెప్టెంబర్ 10న కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. కౌన్సిలింగ్ స్టార్టింగ్లో సో మనకి రిజిస్టర్ అవ్వడానికి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 17 వరకు డేట్స్ ఇచ్చారనమాట. సో వాటిని మళ్ళీ సెప్టెంబర్ 20 వరకు ఎక్స్టెండ్ చేశారు. సెప్టెంబర్ 20 నైట్ 9 PM వరకు మనం ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే ఈ రోజే కాబట్టి ఈరోజు నైట్ 9 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ లక్ బాగుంటే మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. ఎలా అంటే ఒకవేళ మనకి బీఎస్సీ నర్సింగ్లో సీట్లు ఎక్కువగా ఉండి అప్లికేషన్ తక్కువగా వస్తే ఆటోమేటిక్గా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా నెలన్నర పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగింది. ఈసారి మనకి అంత లేట్ చేయకపోవచ్చు కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు. అలానే ఎవరికైతే ప్రెజెంట్ కట్ ఆఫ్ కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చి సో ఇప్పుడు అప్లై చేసుకోలేకపోయారో సో వాళ్ళకి సంబంధించి మనకి నెక్స్ట్ వీక్ ర్యాంక్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో అది కూడా ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ సీట్లకు సంబంధించి అప్లికేషన్ తక్కువగా వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. అలానే చాలామంది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో మనకి బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయాలంటే చాలా ప్రాసెస్ జరగాలి. సో ఆ ప్రాసెస్ ఏంటంటే సో ముందుగా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. సో దీనికోసం మనకి దాదాపు ఒక నెల టైం అయితే పట్టవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అప్డేట్ చూసుకుంటే సో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ చేయొచ్చు. రీసెంట్గానే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు. అలానే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన స్టేట్లో ఉన్న సో ఆల్మోస్ట్ అన్ని కాలేజీకి సంబంధించి అప్రూవల్స్ ఇచ్చారనమాట. కాబట్టి ఇంకా మనకి ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అప్డేట్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు. అంటే ఎలా అంటే సో ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్లో మనకి ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఎప్పుడు వచ్చినా మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. సో రీసెంట్గానే మన ఛానల్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని చెప్పేసి ఒక వీడియో చేశానమాట. సో దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన అక్కడ క్లిక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో బీ ఫార్మసీ ఫార్మ్ డీతో పాటు మనకి ఏపీ ఎంసెట్లో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ కలిపి మనకి ఏ సైడ్లో స్టార్ట్ చేస్తారంటే ఏపీ ఎస్సీహెచ్ సైడ్లో మనకి ఎంపీసీ వాళ్ళకి ఎలా జరుగుతుందో సేమ్ అలాగనే మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి జరుగుతుంది.
సో మనకి ఏపీ ఎంసెట్ అఫీషియల్ సైట్లో ఓన్లీ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. రిమైనింగ్ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిషరీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సపరేట్గా జరుగుతుంది. సో బీఎస్సీ నర్సింగ్కి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరుగుతుంది. బీఎస్సీ హార్టికల్చర్కి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జరుగుతుంది. బీఎస్సీ ఫిషరీస్కి ఫిషరీస్ యూనివర్సిటీ సైడ్లో జరుగుతుంది. అలానే వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైడ్లో జరుగుతుంది. అలానే అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీకి ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ సైడ్లో జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏపీ ఎంసెట్ బైపీసీలో ఉన్న 6 కోర్సులకు సంబంధించి 6 డిఫరెంట్ సైడ్లో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో ఉన్న అన్ని కోర్సులకు సంబంధించి అప్డేట్ అనమాట. అంటే సో వెటర్నరీ అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫిషరీస్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్ డీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.